నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, లాస్ వస్తుంది, పెట్టిన డబ్బులు రావట్లేదు, లేదంటే కొన్ని రోజులు బాగా నడుస్తుంది, సడన్గా కొన్ని రోజులు డల్ అయిపోతుంది. అది ఏ వ్యాపారం అన్నా, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఆఫ్లైన్ చేసుకునే వ్యాపారం దగ్గర నుంచి, ఫుడ్, జ్యువెలరీ, అన్ని ప్రతి వ్యాపారంలో బాగా నష్టం వస్తుంది, సరిగ్గా నడవట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా వ్యాపారం మంచిగా అభివృద్ధి చెంది బాగా డబ్బులు సంపాదించుకోవాలి, మంచిగా వాళ్ళకి బిజినెస్ సక్సెస్ కావాలంటే మంచి పరిహారం, పవర్ఫుల్ రెమెడీ చెప్పండి. అమ్మా తప్పకుండా తల్లి. వ్యాపారము అనేటువంటిది అందరికీ కలిసి రాదు, కొందరికి కలిసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. అందులో మొట్టమొదటిది మేషరాశి, సింహరాశి, మకర రాశి బాగుంటుంది. మిథునం కూడా, మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ. మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమేర పార్ట్నర్షిప్లో కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి వారికి పార్ట్నర్షిప్తో ఎక్కువ సెట్ కాదు. మిగిలినటువంటి తులారాశి కానీ, ఈ యొక్క వృషభ రాశి వారు కానీ, లేదా కన్యా రాశి వారు కానీ పార్ట్నర్షిప్లో కొంచెం బిజినెస్ చేయొచ్చు. అంటే నేను ఈ మొదటివి ఎందుకు అంటే, వీరికి అంతా కూడా తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా అభివృద్ధిలోకి వెళ్ళాలి, తొందరగా మంచి స్థానంలోకి వెళ్ళాలి అనేటువంటి భావనలో ఉంటారు. నేను చెప్పినటువంటి మేషము, ఈ సింహము, మకరం ఒకరి కింద పని చేయాలి అనేటువంటి భావన ఉండదు. ఏయ్ ఇట్రా, ఏం చేస్తున్నావు పని చక్కగా, ఈ మాట వీరు అనిపించుకోలేరు. వర్క్ నీకు అప్ప చెప్పా, చేసావా లేదా, వీరే నలుగురిని క్వశ్చన్ వేసే విధంగా ఉంటారు. వీరిని క్వశ్చన్ వేస్తే ఒప్పుకోరు. సో అలాంటి వీరు జాబ్ చేయలేరు. బిజినెస్ 100% లేదా రాజకీయంలో బాగుంటుంది. సో మీరు అన్నటువంటి బిజినెస్ బాగా సాగాలి, అభివృద్ధి కలగాలి అంటే ఫస్ట్ మన షాప్లో మంచి పాజిటివిటీ ఎనర్జీ ఉండాలి. ఎప్పుడు ఒక అద్భుతమైనటువంటి సువాసన అనేటువంటిది మనకు వస్తూ ఉండాలి. కొంతమేర ఆ షాప్ చూడగానే అబ్బా బాగుంది అనే విధంగా వారికి అనిపించాలి. అందులో ఉండే మన వద్ద పనిచేసేటువంటి వారు కూడా వచ్చినటువంటి వారిని రెస్పెక్టబుల్గా వారిని పలకరించాలి, మాట్లాడాలి, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మొన్న గోకర్ణ వెళ్ళడం జరిగింది. పోంగా అంటే అటు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లైట్లో, రాంగ్ ఒక ఫ్లైట్లో, అంటే ఒక ఫ్లైట్ డిలే అయితే వేరే ఫ్లైట్లోకి వారు పంపించడం జరిగింది మమ్మల్ని. కాంప్లిమెంట్ కింద వారు మన శాండ్విచ్, ఒకటి వాటర్ బాటిల్ ఇచ్చారు. పోయిన సందర్భంలో వారు ఏం పట్టించుకోలేదు. ఇండిగో అంటే ఇక పేరు వద్దులే, రిపీట్. అంతకుముందు వెళ్ళినటువంటి ఫ్లైట్లో వారు ఏం పట్టించుకోలేదు, కూర్చోమన్నారు, అయిపోయింది అంతే. ఇది ఈ కాంప్లిమెంట్ అనేది ఏంటి అంటే ఎంత అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. బిజినెస్ కంపల్సరీ అవసరం ఖచ్చితంగా. అయ్యో టీయో కాఫీయో రండి అని చెప్పి మాట్లాడడము, ఏమైనా ఎండాకాలం అయితే చూస్తాం అంటే నా పాయింట్ అది. కనీసం మనం ఇవ్వలేకున్నా కూడా ఆ విధంగా మనం మాట్లాడాలి ఫస్ట్ది. రెండవది ఖచ్చితంగా కూడా ఆ షాప్ ఫేసింగ్ ఇటు, ఏ ఫేసింగ్లో ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మన కౌంటర్ ఎక్కడ వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక ఎక్వేరియం ఉంచుకోవాలి 100% షాప్లో. ఆ ఎక్వేరియంతో పాటు ఒక బాక్స్, ఇంత బాక్స్. ఎందుకు ఆ బాక్స్? అందులో డైలీ 11 రూపీస్ వేస్తూ ఉండాలి. డైలీ 11 రూపాయలు వేస్తూనే ఉండాలి. ఇది ఎటు సైడు, ఇవన్నీ లాస్ట్లో చెప్తా వీడియోలో. సో మరొకటి ఒక బాక్స్, రెడ్ కలరు క్లాత్ కానీ, రెడ్ కలరు స్టిక్కర్ కానీ ఆగ్నేయ మూలకు అంటేయాలి. షాప్ ఫేసింగ్ అది ఏది అనేది అది దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను మాత్రము నార్త్ ఫేసింగ్ చెప్తున్నా. నార్త్ ఫేసింగ్ షాప్ కానీ తూర్పు ఫేసింగ్ షాపుకి కానీ నేను చెప్తున్నా.
ఇక ఆగ్నేయ మూల అంటే మనకు ఆ మూల వస్తుంది. ఉమ్, సో ఆ మూలలో మ్యాక్సిమం పైన ఒక బాక్స్, రెడ్ కలర్ బాక్స్ కానీ రెడ్ కలర్ పెయింట్ కానీ వేసేసేయాలి. ఉమ్, ఓకే, ఒక ఇటుక ఏ విధంగా ఉంటుందో ఆ సైజులో మనకు వేసేసేయాలి. ఇక ఇటు దిక్కు మూలకు, ఉమ్, సో మనకు వెస్ట్ సౌత్, ఉమ్, సౌత్ వెస్ట్ ఉమ్, మూలన ఉమ్. ఆ బాక్స్ పెట్టాలి. ఓకే, ఓకే, జస్ట్ సౌత్ కార్నర్. బాక్స్ పెట్టి అందులో 11 రూపీస్ వేస్తూ ఉండాలి. మ్యాక్సిమం ఒక బీరువా కానీ లేదా ఒక బాక్స్ కానీ మన డబ్బులు అనేటువంటిది ఆ మూలకు చేరాలి ఏదో రకంగా. ఇక కౌంటర్ వచ్చేసి మనకు మ్యాక్సిమం నార్త్ ఫేస్ కానీ లేదా ఈ యొక్క ఈస్ట్ ఫేస్ కానీ చూసే విధంగా చూసుకోండి. మంచి డిగ్రీస్ కరెక్ట్గా ఆ రూమ్ సైజ్ కానీ అది ఏదైతే ఉందో చూసుకొని పెట్టుకోవాలి. సీనరీ, వాటర్ ఫాల్స్ 100% ఆ పైనుంచి వాటర్ పడేటువంటి వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో అద్భుతమైన సీనరీని మీరు ఆ యొక్క షాప్లో పెట్టండి. అది నార్త్ సైడ్ కానీ లేదా మీరు కూర్చునేటువంటి వెనకాల సైడ్ అయినా, అంటే సుమారుగా వెస్ట్ సైడ్, వెస్ట్ టు నార్త్ ఆ మూలకు కానీ లేదా మిడ్ నార్త్ కానీ, మిడ్ నార్త్లో ఒక మిర్రర్ అయినా పెట్టచ్చు. సో ఇన్ని ఉంటవి, ఇక చెప్తూ ఉంటే ఇంకా 5-6 విషయాలు వస్తాయి. కానీ మన పేరుకు తగ్గట్టుగా ఆ ఫేసింగ్ కరెక్ట్ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి ధూపం. రోజు మనం ఇందాక చూపించాం కదా, ఈ ధూపం ఏదైతే ఉందో ఈ ధూపం వేయడం వల్ల ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ఇది ఒక పని పెట్టుకోవాలి. ఏ విధంగా భోజనం చేస్తున్నారో, ఏ విధంగా మీరు స్నానాది కార్యక్రమాలు చేస్తున్నారో అదే విధంగా ఈ షాపులో నమ్మకంగా ఉదయం సాయంత్రం ధూపం వేయండి. 100కు 200% జనాలు లైన్ కడతారు, అంతే. క్యూ కట్టడమే, వేరే విషయం లేనే లేదు. ఇక ఎస్, ఈ ధూపం అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్కసారి వాడు వచ్చిండు అంటే మళ్ళీ 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 రావాలనిపిస్తుంది. వశీకరణ చేసేస్తుంది జనాలు. ఈ వశీకరణ ధూపాన్ని వేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. నిజంగా వ్యాపారం కలిసి రావట్లేదు అంటారు కానీ నిజంగా ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన బేసిక్ థింగ్స్ ఇవన్నీ మనకి కలిసి వస్తుందా లేదా. చెట్లు ఉంటాయి, ఫేసింగ్, అవును, బ్యాంబూ చెట్టు అని చెప్పి ట్రీస్ ఇవి పెట్టుకోవాలి. అంటే అదే కంకబద్దలకు సంబంధించినటువంటి చెట్టు. బిజినెస్ లో బాగా లాస్ వస్తుంది, కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. అది కూడా అప్పుడు కూడా రావట్లేదంటే పర్సనల్గా ఇండివిజువల్గా జాతక పరిశోధన కూడా చేసుకోవాలి ఒకసారి. నమస్తే గురుగారు.